హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా చింతపండు పులిహోరను ఎలా తయారు చేయాలో చూపించాను. ఈ పులిహోర చాలా రుచిగా ఉండడమే కాకుండా ఎక్కువసేపు తాజాగా కూడా ఉంటుంది. ప్రయాణాలకు, పండుగలకు ప్రసాదంగా కూడా ఇది చాలా బాగుంటుంది. అయితే ఇది ఎలా చేయాలో వీడియోనైతే చూసేద్దాం. ఈ వీడియో చూసే వాళ్ళకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. ముందుగా నేను 50 గ్రాముల చింతపండుని ఒక 4 గంటలు అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టిన తర్వాత అందులో నుంచి రసాన్ని అయితే 2 సార్లు తీసుకున్నాను. ఎక్కువగా వాటర్ పోయినవసరం లేదండి. చింతపండు మునిగేంత వరకు పోసేసుకుంటే సరిపోతుంది. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే వేడి నీరు వేడి చేసి చింతపండులో వేసేస్తే త్వరగా నానిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇక ఈ రసాన్ని మనం స్టవ్ పై అయితే పెట్టేసుకుందామండి. ఇది మొత్తం కూడా చూసారా, ఈ గిన్నె మొత్తం నిండింది కదా, ఇది దగ్గరగా చిక్కబడేంత వరకు కూడా దీనినైతే మరిగించుకోవాలి. అలాగే నేను ఇంకొక పక్క రైస్ అయితే కడిగేసి ఇలా కుక్కర్లోనైతే వేసానండి. రైసు మెత్తగా లేకోకుండా పొడి పొడిగా వచ్చేలాగా అయితే వండుకోవాలి. ఇక ఈ చింతపండు రసం అయితే ఇలా దగ్గర పడుతుందండి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఈ చింతపండు రసానికి 1/2 కిలో రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. రైసు ఉడికిన తర్వాత వెంటనే గిన్నెలో నుంచి రైస్ అయితే తీయకూడదండి. ఒక్క 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని అయితే మనం తాలింపు అయితే వేసుకోవాలండి. తాలింపు కోసం ఇలా చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు, జీలకర్ర అలాగే ఇలా తుంచి వేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులు అనేవి క్రిస్పీగా ఉండాలండి. అప్పుడైతేనే మనం తినే సమయంలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం ఉంది కదండి, ఆ రసాన్ని ఈ పోపులో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో మొత్తం కూడా ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 1 టీ స్పూను పసుపు కూడా వేసుకుందామండి. నేను రైస్లో ఏమీ పసుపు వేయటం లేదు. మొత్తం కూడా చింతపండు రసంలో అలాగే ఈ పోపులో మాత్రమే వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. మీకు అవసరమైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవచ్చండి, సరిపోకపోతే. ఇప్పుడు ఇంకొక చిన్న కడాయి తీసుకొని పల్లీలను ఆల్రెడీ నేను మామూలుగా అయితే ఫ్రై చేశానండి. ఒకసారి కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి. మనం ఆయిల్లో ఫ్రై చేస్తేనే పులిహోరలోకి బాగుంటాయి. అందుకనేసి వాటిని నేను విడిగా అయితే ఫ్రై చేసుకున్నాను. పల్లీలను ఇంతకుముందు మామూలుగా ఫ్రై చేసాం కదండి, ఆయిల్ లేకుండా. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటాయి. ఇక ఈ రైస్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టమన్నాను కదా, ఇప్పుడు ఇలాంటి ఒక బేషన్ తీసుకొని అందులో రైస్ మొత్తం వేసేసుకోవాలండి. ఈ రైస్లోనే మనం కలిపి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. నేను కొద్దిగా అయితే పక్కన పెట్టాను, పులుపు ఎక్కువ అవుతుందేమో అనేసి. బాగా వేడిగా ఉందండి, చేతితోటి కలపటం అయితే కష్టంగా ఉంటుంది. ఇలా గరిటెతోటి అయితే మొత్తం పూర్తిగా కలిపేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, వాటి మొత్తాన్ని కూడా వేసేసి పూర్తిగా అయితే కలిపేసుకుందాం. పులిహోరని వెంటనే కాకుండా ఒక 10 నిమిషాల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చింతపండు రసం మొత్తం కూడా రైస్కు పట్టేసి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూసారా, పొడి పొడిలాడుతూ చాలా చక్కగా అయితే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని టేస్టీ హోమ్ మేడ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.